అధ్యక్ష అనుమతిస్తున్నాను. ఒకటే నిమిషం. ఎప్పుడో సూర్యాపేటలో 70-80 సంవత్సరాల కింద ఎక్కువనే కావచ్చు బొడ్రాయి వేయడం జరిగింది. ఇప్పుడు ఆ బొడ్రాయి లోపలికి పోయింది. నేను గత 10-15 సంవత్సరాల నుంచి కూడా దీని మీద ఒక కమిటీలకి అందరు కలిసి వేసి మీరు అందరూ ఆలోచన చేయండి. రాజకీయ నాయకులు దీన్ని తీసుకుంటే ఈ సమస్య వ్యర్థమైపోతుంది. మీలాంటి క్లబ్స్ అయితేంది, వ్యాపార వర్గాలు ముందుకు వచ్చి అందరు ఇన్వాల్వ్ చేస్తే సూర్యాపేటలో ఆ బొడ్రాయి పునఃప్రతిష్ఠ కానీ లేకపోతే ఉన్న బొడ్రాయిని పైకి లేపడం కానీ చేస్తే సూర్యాపేటకు బాగుంటుందని చెప్పి అదొక పర్సనల్ ఒపీనియన్గా తెలియజేస్తూ ముగిస్తుంది.